ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ డిసెంబర్ 1వ తేదీ నుంచి క్రిస్మస్ మాసం ప్రారంభమైంది. అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పండుగ వేడుకల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రతి ఒక్కరికి నేను చేసే ఒక చిన్న విన్నపం ఏంటంటే, నిజమైన క్రీస్తు ప్రేమను సేవలలో ప్రజలకు చూపించాలి. ఆయన ఏ కారణం చేతైతే ఈ భూమి మీదకి వచ్చి మనందరి కోసం మన శ్రమలు అనుభవించి ఆ శిలువ మరణంలో మన కోసం మన పాపాల నిమిత్తం మరణించాడో, ఆ సువార్త వాక్యాన్ని అందరికీ తెలియజేసి ఆయనకు మాదిరిగా అందరూ జీవించే విధంగా అందరినీ నడిపించే బాధ్యత మన పైన ఉన్నది. అందరూ ఇప్పుడు అది మర్చిపోయి క్రిస్మస్ పాటలతో, క్రిస్మస్ డ్యాన్సులతో ఉత్సాహగానాలు చేస్తున్నారు. అది తప్పు అనడం లేదు, కానీ ముఖ్యమైన బాధ్యత ఏంటంటే ఆయన రాజ్యానికి అందరినీ సిద్ధపరచడమే మన యొక్క ప్రధాన కర్తవ్యం. కాబట్టి దైవ సేవకులు కానీ, క్రైస్తవులు కానీ అందరూ కూడా మన యొక్క క్రిస్మస్ వేడుకలను పేదవాని కడుపు నింపడానికి ఉపయోగించండి. ఆ పేదవాని యొక్క ఆశీర్వాదాలు మనకు ఉంటాయి, వారికి ఆకలి తీరినట్లు కూడా అవుతాయి. సేవా మార్గాల్లో ఈ క్రిస్మస్ను అందరూ కూడా సుఖ సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దేవుని రాజ్య సువార్త ప్రతి చోట ప్రకటించబడి ఆయన మార్గానికి అందరినీ సిద్ధపరిచే విధంగా ఈ క్రిస్మస్ జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటున్నాను.